అయితే ఇంట్రెస్టింగ్‌గా ఇప్పుడు ఆమె ప్రెస్ మీట్ తర్వాత కేఏ పాల్ ఒకటి రిలీజ్ చేశారు ఒక వీడియో. కవితను నిజంగా బీసీల కోసం పోరాడతా అని చెప్తున్నావు కదా! మరి తనతో వచ్చి కలిసి పనిచేయి. ప్రజాశాంతి పార్టీలో చేరమని కేఏ పాల్ ఇచ్చిన పిలుపు ఇంకా ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఒకసారి చూద్దాం కేఏ పాల్ ఏమన్నారో. కేసీఆర్ గారి కూతురు కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తనైతే బీసీల కొరకు పోరాడతానంటారు. నిజంగా కవిత, నువ్వు బీసీల కొరకు పోరాడాలి అంటే బీసీల ఏకైక పార్టీ ఇప్పుడు ఉన్నది ప్రజాశాంతి పార్టీ మాత్రమే. రా, ప్రజాశాంతి పార్టీలో చేయి కలుపు. నువ్వు బీజేపీ పంపిన బాణము కాదని రుజువు చేసుకో. బీజేపీ రామచంద్రరావు గారు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణుల పార్టీ అంటున్నారు. కాంగ్రెస్ 12 ముఖ్యమంత్రులు చేసిన రెడ్ల పార్టీ అని తెలుసు. మరి ఒక దొరసాన్ని నిన్ను నమ్మాలి అంటే, ప్రజల్లో నీ మీద కాన్ఫిడెన్స్ కలగాలి అంటే, నువ్వు గద్దరన్న చేరిన పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీలో చేరు. రా, జూబ్లీ హిల్స్లో పోరాడదాం, రుజువు చేసుకుందాం, అందరి మనసుల్ని వించేద్దాం. కేసీఆర్ గారి కూతురు కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తనైతే బీసీల కొరకు పోరాడతానంటారు. నిజంగా కవిత, నువ్వు బీసీల కొరకు పోరాడాలి అంటే, రైట్, నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీల కోసం పోరాడేది ఉంటే రా, ప్రజాశాంతి పార్టీలో కలువు, నాతో కలిసి పనిచేయి. జూబ్లీహిల్స్లో ఎలాగో ఉప ఎన్నిక ఉంది, మనం పోటీ చేద్దామంటూ కూడా ఒక రకమైన విజ్ఞప్తి, సూచన కవితకు ఆఫర్ చేస్తున్నారు కేఏ పాల్ గారు. చూడాలి మరి కవిత ఎలా రియాక్ట్ అవుతుంది కేఏ పాల్ గారి ఆహ్వానంపై అనేది.